లో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పట్నంను కేటీఆర్తో పాటు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి ములాఖత్ అయ్యారు. ఏ తప్పు చేయని పట్నం నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు. రేవంత్ రెడ్డి నియంత పాలన సాగదు, నీ పాలనకు అంతం నీ నియోజకవర్గం నుండే ప్రారంభమైంది. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడి తీరుతుందని కేటీఆర్ విమర్శించారు. దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కట్టంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేము లేదా ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్ళు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు. రేవంత్ రెడ్డి, నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్క, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకునేటప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, ఇలా జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయస్థానంలో కొట్లాడదాం. మిమ్మల్ని రేవంత్ రెడ్డి 4 రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు, చూపెడుతున్నందుకు మీడియా కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కట్టంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు నదుల అనుసంధానంపై